వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్ఎండ్బి శాఖ అధికారులతో ట్రాఫిక్ నియంత్రణపై మంత్రి సమీక్ష. తరగతి గదిలో గురువు బందీ. రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. కర్నూలు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రంజిత్ బాషా. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్కో ఎనర్జీ సంస్థ అటవీ భూములను ఆక్రమణ పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి కర్నూలు డిఎఫ్ఓ శ్రీమతి శ్యామల, నంద్యాల డిఎఫ్ఓ శ్రీ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీ శాఖ అధికారి శ్రీ సుబ్బారాయుడు ఇందుకు వివరాలను ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం మొగులపల్లి మండలంలోని ఆరేపల్లి గ్రామంలో గల ఎంపీపీఎస్ పాఠశాలల ఎస్సీపేటలోని జెడ్పీఎస్ పాఠశాలను సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. అరే ఒక అప్లికేషన్ రాసి రాదు ఒకటి అప్లికేషన్ రాసిస్తే మంచిగా ఉంటుంది. Total how many students? 10. Okay. What do you want to become in future? Software. And engineers, huh? Doctor and not doctor. You know? Engineer. Huh? Engineer force. Army. అంగన్వాడీ సెంటర్లో ఇన్వాల్వ్మెంట్ బాగానే ఉన్నాం. అందులో బాగానే ఉన్నాయి, ఇందులో బాగున్నాయి. టోటల్ రెండు కలిపి 40 ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం పిల్లలు 3 క్లాస్ అంగన్వాడీ ఉంటారు సార్. 3 క్లాస్ వాళ్ళని కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎల్కేజీ పిల్లలు తీసుకెళ్తారు. మన గవర్నమెంట్ కూడా ప్రిన్సిపల్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇన్ఫర్మేషన్ తేడా నాకు యాక్సెప్ట్ ఉన్నాను. ప్రైవేట్ స్కూల్లో సార్ మేడం మనకి 10 మెంబర్స్ ఇచ్చారు సార్ ఈసారి ఫస్ట్ క్లాస్కి. అయితే 5 మెంబర్స్ వస్తున్నారు. ఆ 5 మెంబర్స్ మిగతా పిల్లలు సెకండ్ క్లాస్ పిల్లలు సిస్టర్స్ కదా వాళ్ళతో ఇట్లా ఉండదు చేయడం కూడా సార్. పేపర్ ఏదైతే ఉందో పేపర్ని కూడా వాళ్ళు బాల్స్ చేస్తూ ఉంటారు సార్. ఆ బాల్స్ చేసే విధానంలో ఈ 2 ఫింగర్స్ తోటి ఇట్లా కొంచెం ప్రెస్ చేసి చేసుకుంటే వాళ్ళకి మొత్తం నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఇట్లా చేయించడం వల్ల కూడా ఏం జరుగుతుంది యాక్టివిటీ పేరెంట్స్కి అవగాహన ఇస్తూ పిల్లలకు కూడా చెప్తారు. జస్ట్ పేపర్లు చింపడమే అనుకుంటారు కదా సార్ పేరెంట్స్. సో వాళ్ళకి ఏ యాక్టివిటీ జరుగుతుంది ఇట్లా ఇది ఇసుక సార్ జస్ట్ ఇట్లా పెయింట్స్ వేస్తూ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ కంప్లీట్లీ వాటర్ ఫిట్టింగ్ ప్రిపేర్ చేయాలి.
పైకి కూడా ఆల్రెడీ ఒకసారి మనం పైన వేయించాం వాటర్ సింక్ ఆల్రెడీ 5 years రిపేర్ చేసినారు పైన అయింది సార్, కింద అయింది సార్. వాటర్ బాగా వాటర్ స్టేన్స్ దాంట్లో సలాకులు ఉండే కదా సార్, మొత్తం తుప్పు పట్టిపోయింది. లంబాడీ హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జాతీయ గోర్ బంజారా సమ్మేళనంగా నిర్వహిస్తున్నట్లు కైలాష్ నాయక్ తెలిపారు. ఈ వేడుకలను హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి భారతదేశంలోని లంబాడీ కులస్తులు అందరూ హాజరవుతున్నారని అన్నారు. లంబాడీలు మాట్లాడే గోర్ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామని కైలాష్ నాయక్ తెలిపారు. ఆటో రిక్షా యూనియన్ నాయకుడు అనుముల్లా ఖాన్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ ఛాంబర్లోకి చొరపడి ఆయనపై భౌతిక దాడి చేసినట్లు ఉద్యోగులు తెలిపారు. గాయపడిన రమేష్ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. జేటీసీపై దాడిని రవాణా శాఖ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులు నిరసన తెలిపారు. దాడి చేసిన అనుముల్లా ఖాన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఛాంబర్లో జేటీసీపై దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగానే రవాణా శాఖ ఉద్యోగులు పెన్డౌన్కు పిలుపునిచ్చారు. నిరసనలకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వైర రవాణా శాఖ యూనిట్ కార్యాలయం నందు కార్యాలయం సిబ్బంది పెండౌన్ నిర్వహించడంతో ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు కార్యాలయంలో ఏ విధమైన కార్యకలాపాలు జరగకపోవడంతో వెనుతిరిగి అప్లికేషన్ బాధితులు ఎంబీఐ వరప్రసాద్ మాట్లాడుతూ దాడి చేసిన అనుముల్లా ఖాన్ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రవాణా శాఖ కార్యాలయం హైదరాబాద్లో జరిగిన కార్యాలయం బ్లాక్ డేగా పరిగణిస్తున్నాము. నిన్న రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారి మీద ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అహ్మదుల్లా ఖాన్ ఒక అవాంఛనీయమైన సంఘటనకు పాల్పడి సార్ మీద దాడికి ప్రయత్నించారు. దీని మీద అతని మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఘోర రోడ్డు ప్రమాదం. స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు. హన్మకొండ కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్ క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా 3కి గాయాలు కాగా కారులోని 3కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇండికేటర్స్ వేసింది కనపడుతుందా మనకి? మనం చూస్తే మూడు కెమెరాలు రికార్డింగ్ ఉంటుంది కదా. పక్కన విరేషం పిల్లలు ధైర్యంగా ఏం కాలేదు
తాజాగా వారణాసికి చెందిన 9 ఏళ్ల చిన్నారికి సంబంధించిన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రణవీర్ భారతి అనే చిన్నారికి ఐపీఎస్ అధికారి కావాలనేది కల. అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మహామాన క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది. ఐపీఎస్ అధికారి కావాలనే ఆ చిన్నారి కల తీరింది. ఏడీజీ జోన్ వారణాసి వారి అధికారిక ఎక్స్ హ్యాండిల్లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేశారు. 9 ఏళ్ల రణవీర్ భారతి వారణాసిలోని మహామాన క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది. అటువంటి పరిస్థితిలో భారతి ఐపీఎస్ అధికారి కావాలని తన కోరికను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి కోరిక గురించి అధికారులు పోలీసులు వద్దకు తెలిసింది. ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నెరవేరడంతో ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేశారు. భారతి కాకి దుస్తులు ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది. భారతి ఇతర పోలీస్ సిబ్బందిని కలిసింది. అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా గడిపింది ఆ చిన్నారి. ఈ వీడియో గ్రూప్ ఫోటోతో క్లోజ్ అయింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో రకరకాల కామెంట్ చేస్తున్నారు. उससे आपको शैलेश पांडे बुला लो हाँ बुला लो सब लोग एक बार आ जाइए, सब लोग आ जाइए, सैल्यूट कर दीजिए जरा, आप लोग सैल्यूट कर दीजिए। కర్నూలు పట్టణంలోని నూతన ఎస్ఎల్వీఆర్ బైక్స్ మోటార్ షోరూం మరియు రెడ్డిస్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి చరితారెడ్డి, నంద్యాల చెక్పోస్ట్ కూడలి నందు నూతన ఎస్ఎల్వీఆర్ బైక్స్ మోటార్ షోరూం మరియు పుల్లారెడ్డి కాలేజ్ నందు రెడ్డిస్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి చరితారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు. స్వామి को జరండి స్వామి మీరు స్వామి महालक्ष्मी नमोस्तुते भगवान संकल्पित सिद्धिरस्तु ध्यापाल दिन दिन
ఓం శ్రీ గణేశ ఆనాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ బీజేపీ పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఇప్పుడు 400 సీట్లు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారని, ముస్లిం రిజర్వేషన్లు రద్దు అని, రాజ్యాంగ మార్పు అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆనాటి ఎమర్జెన్సీ చీకటి దినాలను ప్రజలు మర్చిపోలేదు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి దిగ్గజ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, జైల్లోనే చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు చివరిగా ఈవీఎంలు తప్పు అని చెప్తూ ప్రజలను మభ్యపెట్టి అధికారం కోసం అరుస్తున్నారు. కాంగ్రెస్ విధానాలను అందరూ గమనిస్తున్నారు. బీజేపీకి భారతీయ ప్రజలతో విడరాని అనుబంధం ఉందని, మోడీ లాంటి నాయకులతో బీజేపీ దేశంలో మరింత బలపడుతుందని జగ్గంపేట అసెంబ్లీ కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ తెలిపారు. ఈ సమావేశంలో మండల బీజేపీ అధ్యక్షులు మేడిశెట్టి వీరబాబు, జిల్లా కమిటీ మెంబర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి తదితరుల నాయకులు పాల్గొన్నారు. ఆసరాగా చేసుకుని 1975 జూన్ 25న అర్ధరాత్రి ఇందిరాగాంధీ గారు ఒక నిర్ణయం తీసుకుని ఈ దేశంలో ఎమర్జెన్సీని, అత్యయిక పరిస్థితిని ప్రకటించడం జరిగింది. అప్పటికి భారతీయ జనతా పార్టీలో పేరు ప్రఖ్యాతులున్న దిగ్గజ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, వీరిని జైల్లో పంపించి చాలామంది సుమారు మందిని, లక్ష పైగా నాయకులైతేనే, కార్యకర్తలైతేనే అందరినీ కూడా ఆవిడ వ్యతిరేకించి అందరినీ కూడా జైలుకి పంపించి చాలామంది మరణానికి కూడా కారణమయ్యారు. ఆవేళ పరిస్థితుల నుంచి ఆ కాంగ్రెస్ చీకటి దినాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు మర్చిపోయిన వాళ్ళు అనుకుంటున్నారు. ఈనాటికి కూడా ప్రజలు మర్చిపోరు. అదే సమయంలో రాజ్యాంగాన్ని కూడా మార్పులు చేర్పులు చేశారు. ఆ పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ, ఈ మల్లికార్జున ఖర్గే, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పరిపాలన అధికారంలో ఉండకూడదు. ఉంటే కాంగ్రెస్ అనేది ఎప్పటికీ అధికారాన్ని చేపట్టలేదు. వాళ్ళ యొక్క మతపరమైన రాజకీయాలు, ఈ దేశంలో అల్లర్లు సృష్టించడానికి కానీ రకరకాల కారణాలతో వాళ్ళు అధికారం చేపట్టాలని అనుకుంటున్నారు. అది కలగా మిగిలిపోతుందనే ఉద్దేశంతో ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ మీద కూడా విషం జిమ్ముతూ మొన్న జరిగిన ఏదైతే 2024 ఎన్నికలు జరిగినాయో ఈ ఎన్నికల్లో 400 సీట్లు దాటితే రిజర్వేషన్ రద్దు చేస్తారని, ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారని రకరకాల వదంతులన్నీ పుట్టించి ఏదో కొద్దిగా భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు తగ్గించగలిగారు. కానీ భారతీయ జనతా పార్టీని భారతదేశంలో లేకుండా చేయడం అనేది వారికి కలగానే మిగిలిపోతుంది. చివరగా ఏ విధమైన వదంతి పుట్టించాలని చెప్పి మళ్ళీ మోడీ గారు అధికారంలో వచ్చారు. దీనికి కారణం ఈవీఎంలు అని చెప్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు ఏం ఆలోచిస్తున్నారో, నిజంగా ఈవీఎంలు మార్చినట్టయితే ఆయన చెప్పినట్టు 400 సీట్లే తెచ్చుకుంటాం కదా, ఎందుకు తగ్గిపోతాయి అనేది కనీసం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ అనేది త్వరలోనే తుడిచిపెట్టుకోవడం ఖాయం. ఏదో కొన్ని రాష్ట్రాల్లో వారికి వచ్చి ఉండొచ్చు, అది ప్రజలను మభ్యపెట్టి వీరు చేసిన వదంతుల ద్వారా వచ్చింది, కానీ వారు నిజంగా నెగ్గిన గెలుపు కాదని. అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం జూన్ 25ని ఆ చీకటి దినాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోలేదు. వారి యొక్క హృదయాల్లో ఆ గాయాలు అలా ఉండిపోయినాయి. ఇటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో భారతదేశం నుంచి తరిమికొట్టే రోజులు త్వరలోనే వస్తున్నాయి. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అనేది భారతదేశంలో ఉన్న జనాల అందరి యొక్క హృదయాల్లోని నాటుకుపోయిన పార్టీ. ఈ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుంది, కానీ వాళ్ళ యొక్క ఆశలు ఎప్పటికీ చల్లవని నిబంధనగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండల కేంద్రానికి చెందిన కీసరి కుమారి ఆలపల్లి పంచాయతీలో 2019 నుండి కాంట్రాక్ట్ పరిశుద్ధ వర్కర్గా పనిచేస్తుంది. పంచాయతీలో విధులలో పరిశుభ్రత పనులు చేసుకుంటుంది. ఈ పనులే కాకుండా సెక్రటరీ పవన్ కుమార్ ఇంట్లో కూడా పనిచేస్తుంది. సెక్రటరీ ఇంట్లో ఎలాంటి జీతభత్యాలు లేకుండా వెట్టి చాకరీ చేస్తుంది. ఇంట్లో అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, చెప్పులతో సహా ఇంటిని శుభ్రపరచడం లాంటి
పనులు కూడా చేపిస్తున్నాడు. అంతేకాక పంచాయతీ కార్యాలయం పక్కనే సెక్రటరీ పంచాయతీ నర్సరీ స్థలంలో ప్రభుత్వ కొంత స్థలాన్ని ఆక్రమించి కోళ్ల ఫారంని ఏర్పాటు చేశారు. కోళ్ల ఫారంలో ఈమె కూడా పనిచేస్తున్నట్లు తెలిపింది. తన ఇంట్లో పని చేయకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నాడని కుమారి ఆవేదన వ్యక్తం చేసింది. అమౌంట్ ఏంటిది ఇక్కడ తెలుసా మీకు? తెలుసండి. బుర్రశేఖర్ అకౌంట్లోకి పోయినాయి 6,000 వాటి గురించి సందర్భం తిట్టిరు నాన్న. అగో ఈమన్నా ఆమె ఇంకొక అదిగో ఇట్లా చెప్పు తీసుకొని కాదే ఇదిగో వాడు ఎవడే రావటానికి, ఆ చెట్లకి ఎవడే రావటానికి, ఆ బాడుకో ఎవడే అబ్బా లేదు నాకు గలాలో నేను ముట్టుకొని దుబ్బనెత్తిన పోసుకున్నా. అక్కడ ఆళ్లపల్లి మండలంలో కుమారి అని సారి పనిచేస్తున్నారు. ఈ పని సందర్భంగా ఆ గ్రామ పంచాయతీ గ్రామ కార్యదర్శి ఆమె గారిని ఇళ్లల్లో పనిచేయాలి, మా ఇంట్లో పనిచేస్తేనే నీకు ఉద్యోగం ఉంటుంది లేకపోతే ఉండదు అని ఇబ్బంది పెట్టి ఇంట్లో పని చేపిస్తూ ఉన్న పనిచేసిన రోజే డ్యూటీ ఇచ్చి ఒకవేళ పనికి రాకపోతే ఇబ్బంది పెట్టున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా మహిళని చూడకుండా ఇష్టం వచ్చినట్టు వేధింపులకి గురి చేస్తున్నారు. పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టడం కూడా జరుగుతుంది. ఇది మన జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలో మహిళలను చూడకుండా కూడా మహిళల్ని వేధింపులకి గురి చేస్తున్న గ్రామ పంచాయతీ అధికారులని ప్రభుత్వం కఠినంగా చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలి. శిక్షించకపోతే మాత్రం ఆళ్లపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆళ్లపల్లి చెప్పారు సార్ వాళ్ళ ఇంట్లో పని చేస్తాను. ఆ సార్ పిలిచి ఏందమ్మా నువ్వేం పని చేస్తాను అని అంటే నేను ఆ పని చేస్తాను, ముష్టిపాటి పని చేస్తాను అంటే మరి ఆ పని వెళ్ళాలి కదమ్మా, నువ్వు ఈ సార్ వాళ్ళ ఇంట్లో పని ఎందుకు చేస్తాను అంటే మరి ఇక సార్ చేయమంటే నేను చేస్తానండి. నీకు ఎంత డబ్బులు ఇస్తాడమ్మా అంటే ఏమి ఇవ్వటాను. ఇక దానికే నీకు అవి తీసినా ఇవి తీసినా అని 100 రోజుల పని వాళ్ళతో చెప్పింది. నేను ఇది ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇవాళ కూడా ఆయనే పిలిచి ఎట్లా పడితే అట్నే తిట్టిండు, కొట్టడానికి వచ్చిండు. ఇక ఎవరు అడ్డు రాలేదు. ఆ చక్కర్ సార్ ఒక్కడే అడ్డు వచ్చాడు. ఏంది సారు ఇట్లా నన్ను కొట్టడానికి వస్తున్నాడు. ఏ బోషిల్ లంజా చిన్న లంజముండా నువ్వేందే నా పరువు తీసినావు, నా 5 జిల్లాలకి నేను పరువు పోయినా అని అన్నాడు. నువ్వు నా మొత్తే తొక్కొద్దు, నా ఇంటికి రావద్దు, నీ మొత్తే తొక్కనని. మీరు ఇప్పుడు మీ ఇంట్లో పని చేసినప్పుడు ఒక చీర పాప ఎంత కష్టపడ్డదని ఒక చీర తీసి అది మీరు 100 రోజులకు మొత్తం చెప్పారు. అది ఎందుకు చెప్పారు సార్ నాకు నా గురించి అని అంటే నువ్వు ఎక్కువ మాట్లాడతాను అని ఉరికొత్తనే ఉన్నాడు. ఎకరాలు దింగుతాను నీ సంగతే చూస్తానని. ఎందుకు సార్ మీరు చూసేదని అంటే అన్నాడు కదా, నువ్వు పిచ్చి పిచ్చిగా వాగితే చెప్పు అందుకొని పోతాను. పిచ్చి పిచ్చిగా ఎందుకు వాగుతావు సార్, మీరు ఎందుకు పోతారు నన్ను, తప్పు చూడండి ఎందుకు పోతానని అంటే సామాన్లు లేపిన ఆడబెట్టిన అంతే బువ్వ కూడా తినలేదు. సెక్రటరీ సార్ నన్ను మాటలు ఎందుకు తిట్టాలా, నేను ఏమన్నా తప్పు చేస్తే పోమ్మా నువ్వు తప్పు చేసినా నన్ను నీకేమన్నా పని చేయకుండా అడుగు
నన్ను ఎందుకు ఇట్లా అనాలే? నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద కరెంటు స్తంభానికి భారీగా మంటలు అంటుకున్నాయి. తెగింది, 2 తెగినాయి, ఇది కూడా తెగింది. వైర్లు అన్నీ తెగిపోతాయి ఇప్పుడు. పోతూ వైర్లు తెగి పైన పడతాయి ఇప్పుడు. అయితేనా కరెంట్ వాళ్ళు కూడా స్పందన ఏం లేదు. దానిలో ఎట్లా ఆపుతా ఉన్నా కొట్టు అయిపోయింది దెబ్బ. దాన్ని బస్సు తీసుకొని కరెంట్ మాత్రం తీసిరు. ఇక పైదా కాలిపోతాయి మొత్తం. అవి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.